చెప్పబడిన వరాహస్తుతి. ఈ స్తుతి వినండి. అవకాశం ఉంటే ఓ 40 రోజులు పారాయణ చేయండి. లాభం ఏమిటి? మీ భూములు మీ ఇళ్ళు దొక్కుతాయి. వివాదాల్లో కోర్టుల్లో ఉన్న భూములన్నీ మీకు వస్తాయి. రుణాల వల్ల నాశనమైపోతున్న మన ఆస్తి మనకి తిరిగి వస్తుంది. మీరేం మాట్లాడకుండా వినేయండి అంతే. నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరాంభసః సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహం. అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః. బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబల పరాక్రమ దివ్యచందన లిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీల మణిద్యుతివేమాంగద విభూషిత వజ్రదముష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర శృతిసీమంత భూషాత్మన్ సర్వాత్మన్ చారు విక్రమ చతురానన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః. ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమః. ఇతి స్తుత్వా చ ఇలా దేవీ వవందే పాదయోర్విభుం వందమానాం సముద్వీక్ష దేవః ఫుల్ల విలోచనః. ఈ విధంగా అమ్మవారు భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది. ప్రభు